రేవంత్ అన్న గారు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది సీఎం గారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలోకి ఉండబోతుంది. 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేయనోడివి. ఈ 3 సంవత్సరాలు మరి ఆమె గెలిస్తే మాత్రం ఏం చేస్తుందని మరి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ ఇల్లు చక్కబెట్టుకోలేకపోతున్నావు కేటీఆర్. నీ అయ్య పోయి ఫామ్ హౌస్లో తాగి పండుతున్నాడు. నీ చెల్లెపోయి ఏమో వేరే అన్ని జిల్లాలలో తిరుగుతుంది పార్టీ పెడతాని. నీ బావ పోయి ఏమో ఏడో ఉన్నాడు. నీ ఇల్లే నీకు చక్కగా పెట్టుకోలేవు. నువ్వు వచ్చి మా పార్టీని అనేంత అర్హత నీకు ఉందా? నీ ఎన్ను నీకు కనబడతలేదు. ఫస్ట్ నువ్వు ఇల్లు నువ్వు చక్కగా పెట్టుకొని తర్వాత వచ్చి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలంతా జైలు నుంచి బయటకు వచ్చి ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తారు, వసూళ్ల దందా మొదలవుతుంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతారు. కేటీఆర్కు సబ్జెక్ట్ ఏం లేదు చెప్పుకోవడానికి. మా కాంగ్రెస్ పార్టీ మీద నవీన్ యాదవ్ మీద మరి ఏదో ఒకటి బురద జల్లకపోతే మరి వాళ్ళకు ఓట్లు ఎట్లా పడతాయి మీరు చెప్పండి. ఆయన చేసిన మంచి పనులన్నీ చెప్పడానికి మనసొప్పదు, ఏదో ఒకటి చెప్పాలి. మరి రౌడీ రాజ్యం అంటే మరి నువ్వు 10 ఏళ్ల నుంచి మరి మీరు ఉన్నోళ్ళు కరెక్ట్ అని మేము ఎట్లా అనుకుంటాం? మేము ఎన్నడూ ఆ మాట అనలేదే. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. చిన్న శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ కొడుకు చేసిన సేవలు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళంటూ ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని చాలామంది ప్రజలకు ఆపదలో ఉన్న వాళ్ళకు వేల మందిని ఆదుకున్న చరిత్ర ఉన్నది వాళ్ళకు. నువ్వు ఇవాళ ఏదో వచ్చి నువ్వు చెప్పి ఇప్పుడు మందం గెలవడానికి నువ్వు చూస్తున్నావు. 3 ఏళ్లలో నువ్వు ఏం చేయగలుగుతావు? 10 ఏళ్ళు చేయనోడి చేతనైనోడి 10 ఏళ్లలో చేసి చూపించేది ఉండే. ఈ జూబ్లీల్సే కాదు రాష్ట్రం మొత్తం ఏం చేసినావని నువ్వు 1 టైం సెటిల్మెంటు మేము ఒకటేసారి మేము రైతు బంధు వేసేసినావు. నువ్వు 4 సార్లు వేసినావు. నువ్వు వేసింది 4 సార్లకు ఒడ్డి కిందికే సరిపోలేదు. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడదలుచుకున్నావు? నీకు అసలు సబ్జెక్ట్ నీ అయ్యనే అంటున్నాడు నా కొడుకు పార్టీ నడపడానికి చేత కావట్లేదు, నా బిడ్డ చూస్తే అట్ట పోతుంది, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అంటుండు. నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకొని తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విషయాలు ఏవైనా కానీ మాట్లాడొద్దని. ఇప్పుడు మీరు బీజేపీ తోటి లోపాయకారు ఒప్పందం చేసుకొని ఏదో లాస్ట్ మూమెంట్లో క్యాండిడేట్ దొరకక ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి అట్లా పెట్టిర్రు. మీరు మరి లోపాయకారు ఒప్పందం చేసుకునేది దేశమంతా తెలియదా? మీ చెల్లె ఎట్లా వచ్చింది? లిక్కర్ స్కామ్ నుంచి ఎట్లా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? అన్నేళ్ళు జైల్లో ఉన్నది. నువ్వు పోయి ఆడపోయి బీజేపీ నాయకులను కలిసింది వాస్తవం కాదా? నీ తండ్రి కలిసింది వాస్తవం కాదా? మీరు ఒప్పందం చేసుకొని వచ్చింది వాస్తవం కాదా? మరి అప్పుడు మీరు ఎంపీలు ఎందుకు గెలవలేకపోయారు? మరి ఇవన్నీ ఫస్ట్ మీరు చూసుకొని తర్వాత మా ఇంటి విషయమైనా మా పార్టీ గురించమైనా మాట్లాడాలి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చు ఎలక్షన్లో. లోపాయకారు ఒప్పందం అది. పైకి చూడట్లా ఏదో క్యాండిడేట్ని పెట్టిరు కానీ వాళ్ళకి అసలు ఆ ఉద్దేశమే లేదు. వాళ్ళు చూడండి, మీరు లాస్ట్ వరకు వాళ్ళ ఓట్లన్నీ అటు పోతాయో ఎవరో చూడండి, మీకే అర్థమవుతుంది కదా. బస్తీలలో తిరుగుతున్నప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఇంతకు 10 ఏళ్లలో మీరు ఎన్నడూ కూడా చేయలేకపోయారు. ఎందుకు మీరు ఫ్రీ బస్సు జనాలు కొట్టుకుంటారు అంటారు కదా. ఈరోజు సామాన్య మహిళ ఒక ఉద్యోగం చేసుకొని నెలకు 10-15 వేలు సంపాదించుకునే మహిళ నెలకు కనీసము 4-6 వేలు మినిమం 6 వేలు మాకు మిగులుబాటు అవుతుంది ఈ ఫ్రీ బస్ చేయటానా అని చెప్తుంది. మీకు అది ఎందుకు కళ్ళల్లో కనబడతలేదు? మరి మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఉచిత విద్యుత్ మరి మా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది, మరి మీరెందుకు సన్నబియ్యం ఇవ్వలేకపోయారు? ఒక పథకాలే కాదు, మేము చెప్పుకుంటా పోతే ఒక చాంతాడంత లిస్ట్ ఉంటుంది మాది. మరి నువ్వు అవన్నీ ఎందుకు చేయలేకపోయినావు? మరి మీ అయ్యేందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. మీరు ప్రజలలో ఉండేటోళ్ళు కరెక్టే. మరి ఎన్నడన్నా ప్రగతి భవన్ నుంచి కానీ ఫామ్ హౌస్ నుంచి కానీ ఎన్నడన్నా బయటకు వచ్చిండా? ఈ 2 సంవత్సరాలలో ఎన్నడన్నా మరి కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడంగా మేమైతే చూడలేదు. మరి మీరు చూసారేమో మీకే తెలియాలి. 100% నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడు. ఈ 3 సంవత్సరాలు మళ్ళా తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. మా సీఎం గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడు. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరూ కూడా ఎలాంటి అవకాశాలైనా కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఏ విధంగానైనా ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందే విధంగా నవీన్ యాదవ్ గారు తప్పకుండా చేస్తారు. రాబోయేది 100% జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది.